చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత మనం వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము మరొకసారి చిన్ని మందగా మీ సన్నిధిలో చేరి ఉండగా మాతో మాట్లాడమని ప్రాధేయపడుచున్నాను నా ప్రభువా. మీ యొక్క నడిపింపు చేత మేము అనేక విషయములను ధ్యానించి మీ యొక్క ఉద్దేశములను మేము ఎరుగులాగున్న మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా ఆత్మీయ జీవితంలోకి ఏదైతే అవసరమో ఆ విషయాలను బయలుపరచమని మీ బిడ్డల మీద నిలువబెట్టారు. మీ దాసునిగా నా ప్రభువా, మీ ఉద్దేశంలో ప్రకటించడానికి సహాయం చేయమని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయంలో ఎందుకో ఈ అధ్యాయాన్ని ఎన్నిసార్లు చదివిన ప్రతిసారి మనకేదో క్రొత్త విషయాన్ని మనము నేర్చుకుంటున్నట్లుగా, దేవుడు మనకు నేర్పిస్తున్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఇలా కేవలం ఈ ఒక్క అధ్యాయం మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి సందర్భము ఈరోజు ఈ వాక్యం నాతో మాట్లాడుతూ ఉన్నది అని అనిపించే విధంగా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు, ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరు అని అడిగామనుకోండి, చెప్పగలం మనం. ఎవరు ఈ దేశానికి మొదటి ప్రధాని? చెప్పండి. తెలియదంటే మనం జనరల్ మోహన్ చెప్పాల్సి వస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలా ఏమైనా కొంచెం జనరల్ నాలెడ్జ్ సంపాదించుకొని మనం పెట్టుకోవచ్చు. అయితే ప్రపంచంలో మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుండి మొదటి అబద్ధం ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ లై? ప్రపంచంలో మొట్టమొదటి అబద్ధం ఏంటి? జవాబు ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయంలో దొరుకుతుంది. ఆ అబద్ధం కూడా చాలా విచిత్రమైనది. ఎలాంటిదంటే, ఈ అబద్ధం నిజమా అన్న నిజంతో ప్రారంభమై అబద్ధంగా కనపడేది. అది ఆదికాండం 3వ అధ్యాయము మొదటి వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది ఎలా ఉందంటే, ఒక అబద్ధాన్ని నిజమా అన్న పదంతో ప్రారంభించిన సందర్భం ఇది. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. అబద్ధం నిజం అనే పదంతో ఉపయోగించి ప్రయోగించబడుచున్న అబద్ధం ఇది. అబద్ధానికి వ్యతిరేక పదం ఏంటి? నిజం. ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఉపయోగించబడిన అబద్ధం, ప్రపంచంలో మొట్టమొదటి అబద్ధం ఏంటి అంటే ఇదే. ఆదికాండం, జెనసిస్ నంబర్ 3, చాప్టర్ నంబర్ 3లో సాతానుడు సర్పం వద్దకు వచ్చి ఆడిన అబద్ధమే ప్రపంచంలో మొట్టమొదటి అబద్ధం. ఈ అబద్ధం ఏ పదంతో ప్రారంభమైంది అని అంటే, నిజమా, ఇది నిజమా అనే ఎక్స్ప్రెషన్తో స్టార్ట్ అయింది. అబద్ధం నిజమా అనే పదంతో స్టార్ట్ అయింది. అలా ప్రారంభించబడిన ఈ నిజమా అనే ఈ మాట దేనినో తప్పుత్రోవ పట్టిస్తున్నట్లు కనబడుతుంది. ప్రయోగం చూడండి. ఒక నిజాన్ని అబద్ధంగా మార్చడానికి సాతానుడు చేస్తున్న ప్రయత్నం అది. నిజమేంటి? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. అది దేవుని మాట.
దేవుడు చెప్పింది నిజమా? చెప్పు, ఆలోచించండి. కొంచెమైనా మీకు ఆలోచన ఉంటే అసలు దేవుడు చెప్పింది నిజమంటారా అన్న దాంతో ప్రారంభమైంది అది. ఇప్పుడు మనకెవరో పక్కన ఒక వ్యక్తి వచ్చి, కాదండి ఆయన చెప్పిన మాటలు నమ్ముతారా, కొంచెం ఆలోచించండి, మీ మంచి కోరే చెప్తున్నాను నేను, కొంచెం ఆలోచించండి ఆయన నిజం చెప్పడం లేదు అన్నారు అనుకోండి, యూతులు ఉన్నాడు ఒక్క క్షణమన్నా ఆలోచిస్తాడా? ఆలోచించడా? సాతానుడు హవ్వమ్మను అలా ఆలోచింపజేశాడు. అలాంటి ఆలోచనతో 4వ వచనంలో, అందుకు సర్పము, మీరు చావనే చావరు. దేవుడు చెప్పిన నిజాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు చూడండి సాతానుడు. 2-3 వచనాలలో, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో చెప్పిన. దేవుడు ఏమైనా చెప్పాడా మీకు అని సాతానుడు హవ్వమ్మని అడిగాడు. సాతానుడు హవ్వమ్మ గారిని దేవుడు ఏమైనా చెప్పాడు మీకు? చెప్పాడు. ఏం చెప్పాడు? ఇదో ఈ తోట చెట్లలో అన్ని తినొచ్చు కానీ అది తినద్దని చెప్పాడు. ఏమవుతుంది తింటే? చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. అప్పుడు దేవుడు చెప్పిన నిజాన్ని సాతానుడు అబద్ధంగా మార్చి, మీరు చావనే చావరు, నా మాట నమ్మండి అన్నాడు. 3 వాక్యాలతో, సెంటెన్సెస్తో సాతానుడు మానవ జీవితాన్ని సర్వనాశనం, భ్రష్టు పట్టించేశాడు. 1, ఇది నిజమా? 2, మీరు చావనే చావరు. మరి చావనే చావరు అంటే మీరు ఎలా ఉంటారో అది కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరు చావకుండా ఎలా ఉంటారంటే 5వ వచనంలో, ఈ పండు తిన్న తర్వాత మీరు వాటిని తిన్న దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ మాటలు నమ్మేసింది. తెలుగులో దేవతల వలె ఉందురు అని రాయబడిన, ఇంగ్లీష్ బైబిల్లో యూ విల్ బి లైక్ గాడ్ అని రాయబడి ఉంటుంది. యూ విల్ బి లైక్ గాడ్. ఈ పండు తిన్నాక చావరు, మీరు దేవునిలాగా ఉంటారని చెప్పాడు. వెంటనే ఆ మాటలు నమ్మేసింది, చెట్టుకున్న పండు తీసుకొని తినేసింది, తర్వాత భర్తకు కూడా ఇచ్చింది, ఇద్దరు తిన్నారు. ఆ తర్వాత వాడి రాజ్యంలోనికి వీళ్ళని తీసుకున్న తర్వాత వీడు ఎగిరి గంతులు వేస్తున్నాడు. ఎందుకు? లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3:38. లూకా సువార్త 3:38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అని ఉంది అక్కడ. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము గారు దేవునికి కుమారుడు. ఆదాము గారు దేవునికి కుమారుడైతే ఇప్పుడు అబద్ధాన్ని నమ్మాడు అక్కడ. దేవునికి కుమారుడైన ఈ ఆదాము గారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం వాక్య ధ్యానం ఈరోజు ఇక్కడే. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందుకంటే అబద్ధాన్ని నమ్మి వాడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అపవాది బిడ్డలుగా మారిపోయారు అక్కడ. ఏదైనా తోటలో ఇది నిజమా అని ప్రారంభించిన సాతానుడు, ఈ తోట చెట్ల మధ్యలో ఏదైనా తినద్దని చెప్పాడా దేవుడు? చెప్పాడు, అన్ని తినచ్చు, అది తినకూడదు. వెంటనే మీరు చావనే చావరు, మీరు దేవునిలాగా ఉంటారు అని ఏం చేశాడు?
నిజాన్ని అబద్ధంగా మార్చాడు. ఆ అబద్ధాన్ని వీళ్ళు నమ్మారు, నమ్మి ఓడిపోయారు, పడిపోయారు. అలా పడిపోయిన వీరు దేవునికి దూరం అవ్వగానే వీడు ఎగిరి గంతులు ఇస్తున్నాడు. కారణం, ఆదాము దేవునికి కుమారుడు, ఇప్పుడు ఎవరికి కుమారుడుగా మారాడు? అబద్ధమును నమ్మి నా వైపు వచ్చాడు కనుక ఇప్పుడు ఆదాము హవ్వమ్మలు ఇద్దరు కాస్త ఎవరి బిడ్డలైపోయారు? ఇప్పుడు నా బిడ్డలైపోయారు. కష్టపడింది ఏమీ లేదు. ఆదికాండం మొదటి అధ్యాయంలో సృష్టిని అంతా దేవుడు చేసి చీకటిని వెలుగును వేరుపరిచి భూమిని ఒక మంచి ఆకారములు తీసుకుని వచ్చి సూర్యచంద్ర నక్షత్రాలన్నింటినీ సృష్టించి భూజంతువులను సకల పక్షులను జలరాశులను అన్నిటినీ చేసి మనిషికి అవసరమయ్యే ప్రతిదానిని తయారు చేసి చివరిగా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని ఇంత పెద్ద నిర్మాణాన్ని కట్టి తన అరచేతుల మీద మట్టిని తీసుకుని బొమ్మగా చేసి ఆ నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయనని కదిలే మనిషిగా మారిన తర్వాత, అంత కష్టపడి అన్నీ చేసి పెట్టిన తర్వాత చివరిలో వచ్చి దేవుని బిడ్డలను 3 మాటలతో వీడు ఏం చేశాడు? ఇప్పుడు దొంగలించేశాడు. కష్టపడింది దేవుడు, ఎత్తుకొని పోయింది మాత్రం ఎవరు? ఇప్పుడు సాతానుడు. కష్టపడి మీ చేతులతో మీరు ఒక మంచి ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ వీధిలో ఉన్న ఒక రౌడీ షీటర్ ఎవరో వచ్చి ఈ ఇల్లు మీది కాదు నాదని చెప్పేసి మనల్ని బాగా కొట్టి తరిమి దగ్గర కూడా రానివ్వకుండా మొత్తం అధికారులందరినీ మేనేజ్ చేసేసి ఈ ఇల్లు నాదే అని లోపల వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మన ఫీలింగ్? ఏమి చేయలేని పరిస్థితి. అక్కడ డాక్యుమెంట్లు మార్చేశాడు, ఏం చేశాడు, అన్ని మొత్తానికి అన్నీ మార్చేసి ఇల్లు మీది కాదు నాదని చెప్పేసి లోపలికి వచ్చి కూర్చున్నాడు. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? జీవితకాలం అంతా దాచిపెట్టిన ధనంతో కష్టపడి ఒక ఇంటిని కట్టుకుంటే వచ్చి లోపల వచ్చి కూర్చున్న తర్వాత ఆ అసలైన ఇంటి యజమానికి పరిస్థితి ఎలా ఉంటుందన్న మానసిక స్థితి ఇప్పుడు ఏమీ చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. అలాంటి స్థితిలో ఉన్నాడు అనుకోండి. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఏదైతే వద్దు అని అనుకున్నాడో దానిని చేసి మన దేవునికే మచ్చ తెచ్చిన మానవ జాతి మనది. ఆనాటి నుండి వారు చేశారు, ఆ తర్వాత మనం చేయలేదా? మనం కూడా చేస్తూ వచ్చాం. ఇకపోతే దాని రిజల్ట్ ఏంటి? అబద్ధాన్ని నమ్మడం వలన దాని పర్యవసానం, దాని కాన్సిక్వెన్స్, దాని రిజల్ట్ ఏంటి? పర్యవసానం ఒక దానిని చేయటం వలన రిజల్ట్ ఉంటుంది, అవుట్కమ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా నీళ్ళల్లో వర్షంలో తడిచాడు ఒక మనిషి. తడవకుండా ఉండటానికి అవకాశం ఉన్నా చెప్తున్నారు, రానే తడవకు, జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, అన్నీ వస్తాయి. అయినా వినకుండా తిరిగాడు అనుకుంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఆడుకున్నంతసేపు ఆడుకున్నట్లు బాగానే ఉంటాడు, కానీ 2వ రోజుకో 3వ రోజుకో పడిపోవాల్సిందే. ఒక పని చేయటం వలన దాని అవుట్కమ్, ఒక రిజల్ట్ ఏదైతే ఉంటుందో, కొన్ని సందర్భాల్లో ఏ పని చేయం, ఏ పని చేయకపోవటం వలన కూడా దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఇంట్లోనే కూర్చున్నాం, మంచం వేసుకొని పడుకున్నాం, ఇంకంతా ఏం చేయకుండా ఊరికే పడుకోన్నాం, దానికి కూడా ఒక అవుట్కమ్ ఉంటుంది. అలా ఉండటం వల్ల కూడా ఒక రిజల్ట్ వస్తుంది బయటికి. ఏమిటి ఆ రిజల్ట్ అంటే? ఇంట్లో దరిద్రం, దరిద్రం అనే రిజల్ట్ వస్తుంది ఊరికే పండుకొని కూర్చోవడం వల్ల. కష్టపడితే దరిద్రం వెళ్ళిపోయి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే ప్రతిదానికి ఒక అవుట్కమ్ ఉన్నట్లుగా ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో అబద్ధాన్ని నమ్మటం వలన దాని పర్యవసానం, దాని రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి 17వ వచనం చూస్తే అర్థమవుతుంది. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని దేవుడు నేలను శపించేశాడు. ఒకప్పుడు అడగకుండానే
అన్నీ ఇవ్వాలని దేవుడు భావించాడేమో. చిన్నపిల్లలు ఇప్పుడే మన లార్డ్ స్కూల్కి వెళ్ళిపోయారు. వీళ్ళ బర్త్డే ఏదైనా వస్తే మనం షాప్కి వెళ్ళి ఒక మంచి టాయ్, రకరకాల బొమ్మలు కొనుక్కొని వచ్చి, పిల్లలకు బొమ్మలు అంటే ఇష్టం కనుక కొనుక్కొని వాళ్ళు ఆడుకోవడానికి ఇస్తాం సాధారణంగా. నా బిడ్డలు ఇంత సంతోషంగా జీవించాలని ప్రాణముండే, జీవముండే జీవరాశిని దేవుడు అలా ఇచ్చాడేమో. కుక్కలంటే కొందరికి చాలా ఇష్టం, ఇంటి వద్ద పెంచుకుంటారు. అదే సింహము, పులి పెంచుకోవచ్చా చెప్పండి దగ్గరుంటే? కష్టం, అయ్యే పని కాదు. కొందరు వేరే వేరే దేశాలు అక్కడక్కడ పెంచుకుంటున్నారు అక్కడక్కడ, కానీ మామూలు జంతువులు కాదు అవి, చీల్చి చెండాడేస్తాయి అట్లా. ఒకవేళ వీళ్ళు పండు తినకపోయి ఉంటే, వీళ్ళే పండు తినకపోయి ఉంటే ఆ రోజు మన ఇంటి చుట్టూ కుక్కలు పిల్లులతో పాటుగా ఈ జీవరాశి కూడా ఉండేదేమో. ఏనుగు బయట ఉంది, బరువులు మోయాలి, మా ఇల్లు మార్చాలంటే ఏనుగు ఇక్కడ రా, కొంచెం నా లగేజ్ చాలా ఉంది తీసుకెళ్ళానంటే ఏనుగు వచ్చి మన బరువులు మోసుకొని వెళ్ళేదేమో. దూర ప్రయాణం చేయాలి ఎడారిలో, ఒంటె కమ్మియర్ అని ఒంటెనెక్కి మనం పోయేవాళ్ళం. గుర్రం ఉంది, త్వరగా ఒక చోటికి ఎక్కడికో చేరుకోవాలి, గుర్రం ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళమేమో. ఇప్పుడు మన పరిస్థితి అది. ఒకవేళ ఎక్కినా మనల్ని వెనకేసి తంతదేమో అని ఒక టెన్షన్ పరిస్థితి. అలవాట్లేదు. మనం ఆడుకోవడానికి బొమ్మలు కొనుక్కుంటాం, కానీ దేవుడు మన జీవితానికి అవసరమయ్యే ప్రతిదాన్ని సిద్ధపరిస్తే, అసలు ఆదాము గారు పేర్లు పెట్టారట. పేర్లు పెట్టాలంటే ఇవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో పట్టుకొని వచ్చి భూప్రపంచం అంతా తిరిగి వచ్చి వాటిని తీసుకొచ్చి పేర్లు పెట్టడం అది అయ్యే పని కాదు. అది నోవహు గారి ఓడలోనికి దేవుడు జంతువులన్నీ ఎలాగైతే పంపించాడో ఆదాము పేరు పెడతాడు, మీరు అందరు లైన్లో నిలబడండి అన్నాడేమో. జంతువులకు మనకు తెలియదు. అన్ని జంతువులు వచ్చి ఒకదాని తర్వాత లైన్లో మనము రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో టికెట్ కౌంటర్ దగ్గర నిలబడినట్లు, ఇదిగో నీ పేరు సింహం, నీ పేరు పులి, నీ పేరు మరొకటి అలా అన్ని పేర్లన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడేమో. అలా వరుస క్రమంలో లైన్లో నిలబడ్డాయేమో. సచ్ ఎ జాయ్ఫుల్ లైఫ్, చాలా ఆనందకరమైనటువంటి ప్రపంచం అది. అంతటినీ కోల్పోయాం మనం. చివరికి ఎప్పుడన్నా వాటిని చూడాలంటే వెళ్ళి జూ పార్క్ వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వచ్చింది మనది. నిజమా కదా? ఇకపోతే నేల శపింపబడి ఉన్నది అన్నది ఏదైనా తోటలో ఉన్న నేల మాత్రమేనా? ప్రపంచమా? మొత్తం ప్రపంచం ఇది. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, యూరప్, అన్ని ప్రాంతాల్లో ఉన్న మనుషులు కష్టపడింది ఇంటికి ఏమీ రాదు, అందరూ కష్టపడి పనిచేయాల్సిందే అన్నట్లు ఉంది ఇక్కడ. నేల శపింపబడి ఉన్నదని మొత్తం భూగోళం అంతటికి ప్రభావం పడింది. ఒక అబద్ధాన్ని నమ్మడం వలన, ఐ రిపీట్, ఒక అబద్ధాన్ని నమ్మటం వలన మొత్తం భూమండలం మీదకంతా వచ్చి పడింది తీరని తీవ్రమైన నష్టం. గెలిచారా? ఓడిపోయారు. ఇల్లు పడిపోయారు. దేవునితో ఉంటే సంతోషంగా ఇలాంటి మాటలు చెప్పామనుకోండి, ఎవరికైనా మనలాంటి వారికి ఎవరికో ఒకరికి ఒక చిన్న డౌట్ రావచ్చు. కాదు బ్రదర్, పండు తిన్నారు కనుక చావు, మరణం అనేది వచ్చింది కదా, పండు తినకపోయి ఉంటే మనం చేయబడింది మట్టే కదా, మట్టి దేహం కదా ఇదంతా, పరలోకంలో మట్టి దేహాలు ఉండవు కదా, మరి మనం ఏదో ఒకరోజు పరలోకానికి వెళ్ళాలి కదా, పండు తినకపోయి ఉంటే ఈ మట్టి దేహాలతో మనం పరలోకానికి వెళ్తామా, మహిమ శరీరంతో వెళ్తామా? బ్రతికే ఉంటాం కదా. అప్పుడు క్వశ్చన్ ఇలానే వస్తుంది. పండు తినడం వల్ల మరణం వచ్చింది కనుక యేసు ప్రభు వచ్చిన సమయంలో మళ్ళీ మనము మహిమ శరీరంతో మార్చబడతాం ఆయన నమ్మితే. ఒకవేళ పండు తినకపోయి ఉంటే మనిషి అట్లే బ్రతికేవాడా? మళ్ళీ అట్లే బ్రతికేవాడా అన్నప్పుడు పరలోకం వెళ్ళాలిగా. మనమంతా పరలోకం వెళ్ళాలి అన్నప్పుడు మట్టి దేహానికి ఆకలి, గాలి, దాహం అన్నీ ఉంటాయి కదా. పరలోకంలో ఇలాంటివి ఏమీ మనకు అవసరం లేదు కదా. మరి అలాంటప్పుడు మన పరిస్థితి ఏంటి అనంటే, ఈ దేహం
చనిపోతేనే కాదు దేవుడు మహిమ శరీరంగా మార్చేది, చనిపోకుండా కూడా దేవుడు ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. సమయం ఆసన్నమైంది అని దేవుడు భావిస్తే ఆ వ్యక్తిని శరీరము ఉన్నపాటున మార్చుకొని పరలోకానికి తీసుకెళ్లే సమర్థవంతుడు మన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ ప్రభు వచ్చే సమయానికి విశ్వాసులు ఇంకా నిద్రించకపోతే, కన్ను మూయకపోతే, అంటే శరీరం చనిపోకుండా ఉంటే, ఇప్పుడే మనమంతా ఇక్కడ కూర్చోన్నామండి నారాయణగూడ చర్చిలో. ఇక్కడ యేసుప్రభు రాకడ ఇలా జరిగింది, మనం చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాం. ఏమవుతాం మనము? ఆ విషయం చెప్తున్నాడు అక్కడ. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము ఏమవుతామట? మార్పు పొందుదుము. మనల్ని ఎవరో మోసుకొని వెళ్ళి బాక్స్లో పెట్టి పాతి పెట్టడం ఉండదు అక్కడ. మనం మార్పు చెందుతామట. పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు, ఆ తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభు రక్తంలో కడగబడితేనే మనకింత గొప్ప ధన్యత ఉన్నప్పుడు, అసలు ఆ రోజు పండే తినకుండా అలానే దేవుడు చెప్పినట్లుగా ఉండింటే ఆ శరీరం ఇప్పుడు ఏమైపోయేది? సమయం దేవుడు వీళ్ళని తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు మార్పు చెందించి తీసుకెళ్లేవాడేమో. అలాంటి సందర్భం ఏదైనా ఉందా? బైబిల్లో ఎప్పుడైనా జరిగిందా? ఈ శరీరం సమాధిలోకి వెళ్ళకముందే ఒక శరీరం ఏమైనా మార్పు చెందిందా? దానికి ఏమన్నా మనకు రోల్ మోడల్ ఉందా? ఒక మాదిరి ఏమన్నా ఉందా? ఒక శాంపుల్ ఉందా? ఇప్పుడు ఒక వస్తువు కొనేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక శాంపుల్ ఇవ్వండి అంటాం. శాంపుల్ అందరికంటే మనందరికీ ఎప్పుడు ఎక్కువ ఇష్టమో తెలుసా? శాంపుల్ చూడాలని. స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు శాంపుల్ ఇవ్వండి అంటాం. అప్పుడు శాంపుల్ గురించి తెలుస్తుంది. దాన్ని తిని రుచి చూసిన తర్వాత అప్పుడు స్వీట్ బాక్స్ కొంటాం. అలా శాంపుల్లకు అలవాటు పడిన జీవితాలు మనవి కనుక, మనిషి చనిపోకముందే మార్పు చెందుతాడు అనడానికి ఏమైనా ఒక శాంపుల్ ఉందా? చిన్న మోడల్ ముందుగానే మనకి ఏమైనా చూపించాడా అని చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 17. అప్పటికి ఇంకా యేసు ప్రభు యొక్క శిలువ మరణం జరగలేదు. మత్తయి సువార్త 17లో ఉన్నాం మనం. 17 గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 17. మత్తయి సువార్త 17లో మొదటి వచనం నుండి చూద్దాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వాట్ డస్ రూపాంతరము మీన్? ఆ రూపాంతరం జరిగినప్పుడట ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. మన ముఖాలు ప్రకాశిస్తాయా? ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకున్నా కూడా ప్రకాశించవు మనం. ఆయన మాత్రము రూపాంతరము చెందిన వెంటనే సూర్యుని వలె ప్రకాశించిందట. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. అంతగా మార్పు చెందింది దేహం. అంటే ఉన్న పాటున మట్టి శరీరం మార్పు చెందుతుంది దేవుడు నిర్ణయం తీసుకుంటే అనేది మనకు ఆధారం ఉంది. దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్. ఒక ఆధారం కనపడుతుంది. రూపాంతరం చెందింది శరీరం. ఈ ఆధారాలను మనము నిరీక్షణకు ఆస్పదముగా చేసుకొని, ఒకవేళ వీరు పండు తినకుండా ఉండింటే దేవుడు ఇలాంటి దేహములను మార్పు చెందించి తీసుకెళ్లేవాడేమో. అది మ్యాటర్ అక్కడ. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ వస్తుంది మనకు. అవునండి, మట్టి దేహం పరలోకంలో ఉండదు కదా, మరి ఇక్కడ చచ్చిపోతేనే కదా మనకు మహిమ శరీరం వచ్చేది అనే మాట అంటుంటాం మనం తెలియక, పొరపాటున. వాక్యంలో ఉన్న విలువైన విషయాలు. ఇదిగో మనం మార్పు చెందుతాము అని కొరింథీ పత్రికలో అన్నాడుగా. మార్పు చెందడం అంటే ఏంటి? సమాధిలోకి పోకుండానే మనం మార్పు చెంది వెళ్ళిపోతాం. ఆ మార్పు ఎలా జరుగుతుంది అనడానికి మనం మత్తయి సువార్త 17కి వెళ్ళి చూసాం. ఇవన్నీ నమ్మాలి, విశ్వసించాలి. అయ్యో ఇవన్నీ కానిపనండి అన్నామనుకోండి, మరి యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేవటం కూడా మనం కానిపనండి అని అనాలి. దాన్ని నమ్మినప్పుడు ఇది నమ్మకపోతే ఎలా? ఇంకోటి చెప్పనా? మత్తయి సువార్త 17లో ఆయన రూపాంతరం ఎందుకు చెందాడో తెలుసా?
అదేదో 28వ అధ్యాయంలో జరిగిండొచ్చుగా, 28 తర్వాత 29వ అధ్యాయం వచ్చి అప్పుడు జరిగిండొచ్చుగా. నో నో, రెండు చూపించాలి మనిషికి. ఏ రెండు? బ్రతికుండగానే నా రాకడ జరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియాలి, నా రాకడ ఆలస్యమై నా యందు మీరు నిద్రిస్తే ఏం జరుగుతుందో కూడా మీకు తెలియాలి. నా యందు ఉండి నా రాకడ ఇంకా ఆలస్యమైతే మీరు ఇలా రూపాంతరం చెందుతారు, మార్పు చెందుతారు. నా రాకడ ఆలస్యమై మీ ఆయుష్ అయిపోతే మీరు సమాధిలోకి వెళ్తారు. తర్వాత ఏంటి పరిస్థితి? ఒకరోజు వస్తుంది, మట్టి దేహం సమాధిలో నుండి మహిమ శరీరంగా బయటకు వస్తుంది. ఆ రెండు చూపించడానికి శిలువ మరణం, సమాధి, పునరుత్థానం, చచ్చిపోయిన శరీరం, శవం మహిమ శరీరంగా ఎలా మారుతుంది, అది శిలువ మరణం, సమాధి మరియు పునరుత్థానం. చనిపోకుండా దేహం ఏమవుతుంది? అది మత్తయి సువార్త 17. ప్రభునందున్నవారు మార్పు చెందుతారు. అది గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 17. ఎంత బాగుంది చూడండి. ఆధారం లేకుండా ఏది మనకు చూపించలేదు దేవుడు. సరే, ఇప్పుడు మన వాక్య ధ్యానము ఎక్కడ ప్రారంభించుకున్నాం ఈరోజు? చదివింది యోహాను సువార్త అయినా అక్కడ నుంచి బేస్ చేసుకొని మనం ఆదికాండం 3కు వచ్చాం. జెనిసిస్ 3. అబద్ధాన్ని నమ్మటం వలన భూమండలం మీద శాపం వచ్చి పడింది. ఓకే, ఇప్పుడు రెండవది, అబద్ధాన్ని నమ్మడం వలన నష్టం వచ్చిందా లాభం వచ్చిందా? మీరు చెప్పండి. నష్టమా లాభమా? నష్టమే. అలానే సంఖ్యాకాండం 13, ఇది మరొక కేటగిరీ. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ నెంబర్ 13, సంఖ్యాకాండం 13, 31 to 33, 31వ వచనం నుండి 33 వరకు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. అప్పుడు 14:1, 14 చాప్టర్ ఫస్ట్ నెంబర్ 1. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసును, మరియు ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? సంఖ్యాకాండం 13వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి పూర్తిగా చదవండి. అరణ్యంలో ఉండగా మోషే గారు ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు సంబంధించి రూబేను గారు మొదలుకొని బెన్యామీను గారి వరకు ఒక్కొక్క పెద్ద మనిషిని ఎంచుకొని, ఈ 12 మంది మీరు వెళ్ళి ఆ దేశం ఎలా ఉందో చూసి రాపోండి అని పంపిస్తాడు. అలా ప్రతి గోత్రం నుండి వెళ్ళినటువంటి వీరు తిరిగి వస్తారు. 40 రోజులు సంచరించి 40 days తిరిగేసి మళ్ళీ వచ్చిన తర్వాత మోషే గారికి మిగిలిన ప్రజలందరికీ చెప్తారు, మేము వెళ్ళిన దేశం మేము చూసాము, తిరిగి వచ్చాము, కానీ ఆ దేశం పరిస్థితి ఎలా ఉందంటే అని 31వ వచనంలో ప్రారంభించారు వీళ్ళు. ఆ దేశంలో మనకంటే బలవంతులు ఉన్నారు, వారి మీదికి మనం పోలేం, ఆ దేశం మంచిది కాదు, అందులో మనం ప్రవేశిస్తే అది మనల్ని మింగేస్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఆ దేశం మనల్ని భక్షించే దేశం. వారు ఉన్నత దేహులు. ఆ ఉన్నత దేహుల దగ్గర మేము చిన్న లోకస్, మిడత, గ్రాస్ ఓపర్ లాగా కనపడుతున్నాం, మిడతల్లాగా తింటున్నాం అంతే. దేశం మంచిది కాదు అనే మాట చెప్పారు వీళ్ళు వచ్చి. 10 మంది, కేవలం 2 మాత్రమే మంచి మాట చెప్పారు. 13 చాప్టర్ 14 13, 14 ఇంటికి వెళ్ళి చదివితే మీరు, యెహోషువ మరియు కాలేబు గారు వీళ్ళిద్దరు మాత్రమే మంచి సమాచారం పట్టుకొని వచ్చారు. మిగిలిన 10 మంది మొత్తం చెడ్డ సమాచారం పట్టుకొచ్చారు. ఇది మనకు తెలిసిన సందర్భం. ఏమని చెప్పారు వీళ్ళు? దేశం, మనం అడుగుపెట్టబోయే దేశం, మనల్ని భక్షించే దేశం, అది చాలా చెడ్డ దేశం, అది మనం అక్కడ బ్రతకలేం. దేవుడు వాగ్దానం చేసి ఇస్తానన్న ఈ దేశం
మంచిది కాదని చెప్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళలో ఇప్పుడు ఎవరు దూరారు? సాతానుడు దూరి మొన్నటి వరకు ఈ మోషే అహరోన్లు వీళ్ళందరూ మీకు ఇదే చెప్పారు కదా, ఆ దేశం చాలా మంచిదని దేవుడు చెప్పాడని. అలా అనుకోకండి, ఈ దేశం మంచిది కానే కాదు. వీరిలో ఎవరు ప్రవేశించారని ఆలోచిస్తే ఇది నిజమా? ఏంటది? దేశం మంచిదని విన్నారా మొన్నటి వరకు? నో నో నో, ఆ దేశం మంచిది కానే కాదు అని 10 మంది మోసుకొని వచ్చారు. దేవుడు మరియు మోషే గారు, అహరోన్ గారు వీళ్ళందరూ చెప్పిన మాటల కంటే ఆ ఇశ్రాయేలుల సర్వ సమాజం ఎవరి మాటలను నమ్మేసింది? ఇప్పుడు ఈ 10 మంది చెప్పిన అబద్ధపు సమాచారాన్ని నమ్మేశారు వీళ్ళు. ఒకసారి ఈ అధ్యాయాన్ని ఇలానే ఉంచి సంఖ్యాకాండము మనం నిర్గమకాండం 3కి వెళ్ళేసి వద్దాం. దేవుడు ఆ దేశం గురించి ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 17వ వచనం, వర్స్ నెంబర్ 17, 17వ వచనంలో, ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న దేశమునకు వీళ్ళు పట్టుకొస్తున్నారు సమాచారం. ఇది ఒక క్షణం మీరు ఆలోచించలేకపోయారు. మేము ఐగుప్తు దేశంలో ఉంటే ఫరో మమ్మను ఇబ్బంది పెడుతుంటే, వెట్టి చాకరీ చేపిస్తుంటే, దేవునికి మొరపెట్టగా ఆ దేవుడు మా కొరకు యుద్ధ వీరుడుగా సైన్యాధిపతిగా దిగి వారి దేశంలోకి అన్ని విపత్తులు తీసుకొని వచ్చిన మేము నివసించే ప్రాంతంలో మాత్రం కనీసం ఏమీ కాకుండా దేవుడు మా విషయంలో అంత జాగ్రత్త పడ్డాడే. కప్పలు వచ్చాయి, ఐగుప్తు రాజును వారి దేశ ప్రజలందరినీ పట్టుకున్నాయి. ఈగలు వచ్చాయి, ఐగుప్తు ప్రజలనే పట్టుకున్నాయి. మిడతలు వచ్చాయి, ఐగుప్తు ప్రజలనే పట్టుకున్నాయి. చివరికి పేళ్ళు వచ్చాయి, ఆ పేళ్ళు కూడా వారిని పట్టుకున్నాయి. ఇశ్రాయేలులకు కనీసం ఏమీ జరగకుండా దేవుడు అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ తన సైన్యాన్ని దింపాడే. వారు ఎదురుగా సముద్రం వచ్చినప్పుడు ఆ సముద్రాన్నే దేవుడు 2 భాగాలుగా చేసి బయటికి తీసుకురాలేదా? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు అంత కాపల వారి కొరకు ఏర్పాటు చేస్తే ఒక్కసారిగా ఆ దేశం మంచిది కాదు, అది మనల్ని భక్షించేది అని ఎవరో 10 మంది తీసుకొని వచ్చి సమాచారం చెప్పగానే మిగిలిన అన్ని లక్షల మంది ఒక మాటను ఆలోచించాలిగా, చెప్పాలిగా. మనకు దేవుడు చాలా మేలు చేశాడు, మీరు 10 మంది ఇస్తున్న రిపోర్ట్ ఏదో తేడా ఉంది అని విశ్వాసం విషయంలో బలహీనులైపోయి దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచక అబద్ధాన్ని నమ్మారు. దాని వలన వచ్చిన రిజల్ట్, పర్యవసానం, దాని అవుట్కమ్ ఎలా ఉందనంటే దేవుడు పిలిచాడు. ఎన్ని రోజులు పోయి వచ్చారు మీరు? 40 రోజులు సార్. 40 రోజులకు గాను ఒక్క రోజుకు 1 సంవత్సరం కౌంట్ చేసుకోండి అని చెప్పాడు. అక్కడ 40 రోజులకు 40 సంవత్సరాలు శిక్ష. మీరు ఏడ్చారుగా, నేను ఇవ్వబోయే దేశం మంచిది కాదని చెప్పారుగా, ఇదిగో మీ చెయ్యి వదిలేస్తున్నాను, ఇప్పుడు మీ సావు మీరు చావండి అని చెప్పేసి వారి విషయంలో దేవుడు వదిలేశాడు. వదిలేగానే 40 సంవత్సరాలలో వరుసగా దారి పొడుగున ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా శవాలే. మీ దగ్గర క్యాల్కులేటర్ ఉంటే తీయండి ఒకసారి. వారు బయలుదేరినప్పుడు మీకు లెక్క చూపిస్తాను. ఇప్పుడు చాలా కాలం క్రితం చెప్పాను. నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం. క్యాల్కులేటర్లు తీసి పెట్టుకోండి, నేను కొట్టే నంబర్లు మీరు కొట్టాడు. 37వ వచనం, నిర్గమకాండము 37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు గాక కాల్బలము ఎంతమంది? 6 లక్షల వీరులు. పిల్లలు గాక 6 లక్షల వీరులు అంటే బాగా యుద్ధం చేయగలిగే బలమున్న బలాఢ్యులు 6 లక్షల మంది. పిల్లలు చేయగలరా? యుద్ధాలు చేయలేరు. వీరులు అని అంటే కనీసం ఒక 20 years అయినా దాటి ఉండాలి. అంటే 6 లక్షల వీరులు. 6 లక్షల వీరుల్లో 6 లక్షల వీరుల్లో 2 వెళ్ళారు. మోషే గారు, కాలేబు గారు మాత్రమే వెళ్ళారు. ఎక్కడికి?
వాగ్దాన దేశంలోకి. అంటే బ్యాలెన్స్ ఎంత? 6 లక్షల్లో ఇద్దరు తీసేస్తే 5,99,008. లెక్కేయండి ఇప్పుడు. 6 లక్షల వీరులుగా 5,99,998 ఇది లెక్క. ఇప్పుడు వీళ్ళు ఎన్ని సంవత్సరాల్లో పడిపోవాలి? 40 సంవత్సరాలు తిరగాలి. ఇప్పుడు 40 సంవత్సరాలు ఒక 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సంఖ్యాకాండంలో వీరు వేగు చూడడానికి వెళ్ళేసి వచ్చారు కదా, అప్పటికే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. అంటే డివైడెడ్ బై 39 అయ్యండి. చెప్తాను, క్యాలిక్యులేటర్ తీసారుగా, ఎంత వచ్చింది నెంబర్ మీకు? 15,384. అంతేనా? 40 సంవత్సరాలు, 40 కాదు 39 డివైడెడ్ బై 39 ఇయర్స్. 39 ఇయర్స్ అంటే సంవత్సరానికి 15,384 మంది చనిపోవాలి. అంతే కదా? 5,99,998 డివైడెడ్ బై 39 ఇయర్స్ చేస్తే మనకు 15,384.5 అంటే 15,385. సంవత్సరానికి ఇంతమంది. సంవత్సరానికి ఇంతమంది అయితే డివైడెడ్ బై 12 నెలలు, నెలకు 1,282 మంది చనిపోవాలి. ఎందుకంటే బయలుదేరింది 6 లక్షల వీరులు. 6 లక్షల వీరుల్లో ఇద్దరు వెళ్ళారు. అంటే 5,99,998 డివైడెడ్ బై 39 వేసుకుంటే ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని మళ్ళీ 12 నెలలకు వేస్తే 1,282 నెలకు. ఇప్పుడు డివైడెడ్ బై 30 వేయండి, ఎందుకంటే నెలకు 30 రోజులు కదా. వేస్తే రోజుకు 42 మంది, రోజుకు 42 మంది చనిపోవాలి. ఎందుకంటే దేవుడు 40 రోజులు మీరు తిరిగి వచ్చారు కనుక, ఈ 40 రోజులు కానీ 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో ఉండి మీరు రాలిపోయేంత వరకు, మీరు పోయేంత వరకు మిమ్మల్ని లోపలికి పంపించదని వారి పిల్లల్ని పంపించకుండా అక్కడక్కడ వాళ్ళు చనిపోయేంత వరకు ఎదురు చూసాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం వేసిన లెక్క ఓన్లీ వీరుల లెక్క. 6 లక్షల్లో వీరులు, యుద్ధం చేయగలిగే పురుషులు. అది కాకుండా హౌ మెనీ ఉమెన్, స్త్రీలు ఎంతమంది, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఆ లెక్క లేదు మనకు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎంతమంది, వీరుల జాబితాలో లేని వాళ్ళు. ఒక సమాజం అంటే, సొసైటీ అంటే ఎవరెవరు ఉంటారు? పసిపిల్లలు, కొంచెం పిల్లలు అంటే 7, 8, 9, 10 ఇయర్స్ ఉన్నోళ్ళు, యవన బిడ్డలు, 13 నుంచి 19 వరకు ఉన్న 20 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళు. ఆ లెక్క మనము పక్కన పెట్టాం. అలానే ఈ వీరుల సమాజంలో ఉన్నోళ్ళు 50, 60, 70 సంవత్సరాల్లో ఉన్నోళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నోళ్ళు, యుద్ధం చేయలేని వాళ్ళు, వాళ్ళ కౌంట్ ఎంతుందో తెలీదు. ఓన్లీ వీరుల సంఖ్య వేస్తేనే దాదాపుగా మనకు వచ్చిన లెక్క 42.73 రోజుకి. మోషే, అహరోనులు, మిరియాములు, మోషే గారు, అహరోన్ గారు వీళ్ళందరూ నడిపించుకుంటూ వెళ్తుంటే, సరే రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? హౌ మెనీ అవర్స్ పర్ డే? 24 అవర్స్. రోజుకి ఎంతమంది చనిపోయి ఉండాలని తేలింది మన క్యాల్కులేటర్లో? 42.7. 42.7 అంటే ఒక రోజుకి 24 గంటలు అంటే డివైడెడ్ బై 24 అవర్స్ వేసుకుంటే ఒక గంటకి ఇద్దరు చనిపోతుండాలి సగటున. ఎవ్రీ అవర్కి ఇద్దరు చనిపోతుండాలి ఆన్ అన్ యావరేజ్. లెక్కలు మీరు క్యాల్కులేటర్ తీసారా, నేను ఒక్కడే తీసానా? మీరు కూడా తీసారా? అంటే నా ఉద్దేశం, లెక్కలు తీయడంలో ఉద్దేశం ఏంటంటే, మనిషి అన్నాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం చిన్న స్నాక్, రాత్రి భోజనం. బహుశా యెహోషువ గారు, కాలేబ్ గారు, మిగిలిన మోషే గారు వీళ్ళందరూ భోజనానికి ఇలా ముద్ద తీసుకొని పూట తిందాంలే అని అనుకుంటుండగానే ఎక్కడి నుంచో వార్త, పలానా ఇంట్లో ఎవరో చనిపోయారంట అని చెప్పేసి, సార్ పలానా ఇంట్లో చనిపోయారట. సరే నాయన పాతి పెట్టొద్దాం పద. అందరు కలిసి కదా ప్రయాణం చేసింది.
అందరూ కలిసి అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ పోతున్నారు. మరణము లేని దినం ఈ లెక్క కనపడట్లేదు చూస్తుంటే పరిస్థితి. గంటకి 2 చొప్పున చనిపోవాలి. ఇప్పుడు గంటకి 2 చొప్పున చనిపోతేనే 40 ఏళ్లలో 6 లక్షల కౌంట్ కంప్లీట్ అవుతుంది. 5,99,998 లెక్క. ఎందుకు చూపించింది తెలుసా? ద కాస్ట్ ఆఫ్ బిలీవింగ్ ఎ లై. అబద్ధాన్ని నమ్మటం వలన దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. అబద్ధాన్ని నమ్మి జీవితాలు, ప్రజలు నాశనమైపోయారు. మామూలుగా ఒక్క మనిషి చనిపోతేనే సాధారణంగా ఆ ఇంట్లో 3-4 రోజులు, 5-6 రోజులు భోజనం చేయరు. ఇశ్రాయేలుల సమాజం అందరూ ఒక్క ఫ్యామిలీగా వీరు యోసేపు గారి కాలంలో వచ్చారుగా. యోసేపు గారు అన్నలు అమ్మేస్తే వచ్చి ఐగుప్తులో స్థిరపడ్డారు. ఆ తర్వాత కరువు రావటము, ధాన్యం కొరకు వీళ్ళందరూ రావటము, మొత్తం ఒక 70 మంది వరకు యాకోబు గారు పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు ఐగుప్తులో. ఎంతమంది వచ్చారు? ఒక ఫ్యామిలీ వచ్చింది. అలా వచ్చి స్థిరపడిన వీరే కొన్ని సంవత్సరాలకు వారి ఫ్యామిలీ సంఖ్య పెరిగింది. మ్యారేజ్ కానప్పుడు మనిషి ఒక్కడే, మ్యారేజ్ అయిన తర్వాత 2. ఆ 2లో నుండి దేవుడు బహుమానం ఇవ్వటం వల్ల పిల్లలు పుట్టారు, ఫ్యామిలీ సైజ్ పెరిగింది. అలానే అరణ్యంలో వీరు ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళంతా ఎవరు? వేరే వేరే వాళ్ళ కాదు, వీళ్ళంతా ఒక్క ఫ్యామిలీ. ఒకే ఫ్యామిలీలో ప్రతిరోజు ప్రతి గంటకు డెత్ జరుగుతుంది అక్కడ, మరణం. ద కాస్ట్ ఆఫ్ బిలీవింగ్ ఎ లై. అబద్ధాన్ని నమ్మటం వలన వచ్చిన రిజల్ట్ అలా ఉంది భయంకరంగా. ఒకప్పుడు ఆదికాండంలో అబద్ధాన్ని నమ్మారు, భూమండలం మీదికి శాపం వచ్చి పడింది. సంఖ్యాకాండంలో ఈ 10 మంది తీసుకొని వచ్చిన అబద్ధాన్ని నమ్మారు. ఆ అబద్ధాన్ని నమ్మటం వలన దేశ సర్వ సమాజం దెబ్బతినిపోయింది, పిల్లలు బ్రతికారు. శాపం చూడండి, అబద్ధాన్ని నమ్మడం వల్ల శాపం ఎంత భయంకరంగా వచ్చి పడుతుందో. నెక్స్ట్ యోహాను సువార్త 8. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 8 వర్స్ నెంబర్ 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఎవరితో? యూదా సమాజంతో, అందులో ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు, అలాంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి నీ దాసులమై ఉండలేదే. చరిత్ర మర్చిపోయారు వీళ్ళు. పాత నిబంధన అంతా చదివితే న్యాయాధిపతులు దాసులు వెళ్ళిపోయారు. అంతకుముందు ఐగుప్తుల దాసులుగా, బానిసలుగా ఉన్న వీరు దేవుడు విమోచించి తీసుకొని వస్తే అష్షూరు చెరలోకి వెళ్ళిపోయి అక్కడ బానిసలుగా ఉన్నారు. బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. మాదియా పారసీక దేశంలో కూడా అక్కడ దాసులుగా కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత బయటకు వచ్చారు. అంతే కదా, బబులోను నుండి మాదియుల పారసీకుల సామ్రాజ్యంకి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళండి అని అంటారు. ఇవన్నీ పక్కన పెడితే మీరు భూ సంబంధమైన దాసత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. 33లో మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నారని అంటారు. అందుకు యేసు, మన ప్రభు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పాపములోనే ఉండడానికి ఇష్టపడ్డారు ఎవరు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీళ్ళందరూ. చివరికి ఏమైపోయింది? ప్రభువుని సిలువకేసి కొట్టారు, చంపేశారు. ఆ తర్వాత మా జీవితం అయిపోయిందని అనుకున్నారు, సాధించాము, అచీవ్మెంట్ అనుకున్నారు. కానీ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము రోమా ప్రభుత్వం చేత పూర్తిగా నేలమట్టం చేయబడుతుంది. భయంకరమైన వధకు లోనవుతారు ఈ యూదా జనాంగం అంతా. 70, క్రీస్తు శకం 70. హిస్టరీ చదువుకోండి, చాలా బాగుంటుంది. దాని పర్యవసానం బ్రతకలేదు, శాపం వచ్చి పడింది. ఇప్పుడు మత్తయి సువార్త 27, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 27 3వ వచనం నుండి వర్స్ నెంబర్ 3 ఆన్వర్డ్స్. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి
అప్పగించిన తర్వాత పశ్చాత్తాపమట. ఏం లాభము, ఏం ప్రయోజనం? ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. నీతిమంతుని రక్తం అప్పచెప్పి పాపం చేశాను. అప్పుడు వాళ్ళు అంటున్నారు, దానితో మాకేమి, నీవే చూచుకోనమని చెప్పగా, చివరికి యేసు ప్రభు కంటే నాకు ధనమే ముఖ్యం. సాతానుడు, అపవాది ఇస్కరియోతు యూదా వద్దకు వచ్చి, నీ దగ్గర ఎలాగో డబ్బు సంచి ఉంది కదా, ఇంకా కొంచెం డబ్బు సంచిలో పడితే బాగుంటుందేమో, ఆలోచించి ఒకసారి అన్నప్పుడు వెళ్ళి మార్కెట్లో పెట్టాడు. ఎవరిని? గొర్రెపిల్లను. ఏ గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల. సంవత్సరానికి అప్పుడప్పుడు మన సిటీలో కూడా అక్కడక్కడ మందలుగా రోడ్ల మీద గొర్రెలను మేకలను పెట్టి అమ్ముతుంటారు. అంటే ప్రతిరోజు అమ్ముతారు, కానీ ప్రత్యేకంగా ఒకరోజు ఏదో అన్నిటినీ ఏర్పాటు చేసి రంగులేసి ఉంటారు. కొన్ని దానికి పింక్, కొన్ని దానికి గ్రీన్, ఇలాంటి రంగులేసి అమ్ముతుంటారు మార్కెట్లో. అదో పింక్ కలర్లో ఉన్నదేమో దీని రేట్ ఇంత, గ్రీన్లో ఉన్నది ఇది ఎంత అని రేట్ పెట్టి అమ్ముతుంటారు. మత్తయి సువార్త 26లో నా దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది, మీరు కొనుక్కుంటారా, తీసుకుంటారా, మరి నాకేమి ఇస్తారు అని వెళ్ళి మార్కెట్లో పెట్టి అమ్మేసి వచ్చాడు ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 26:14. మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. మీరు ఏమి ఇస్తారు నాకు, నేను ఆయన ఇస్తే మీకు. ఏదైనా వస్తువులు మార్కెట్లో అమ్మితే ఓకే, న్యాయబద్ధంగా. లోక పాపములను మోసుకొని పోవే దేవుని గొర్రెపిల్లను పట్టుకొని వచ్చి, నేను ఆయనను మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు చెప్పండి. చాలా పాపం ఇది, సిన్నది. నా కొడుకు మీరు చూస్తుంటారు, యువత దగ్గర వచ్చి, ఇదిగో మా అబ్బాయి అండి, నేను అమ్ముతాను, కొనుక్కుంటారా అన్నాను అనుకోండి, ఏంటంటే అది నేరం. అది ముందు నన్ను తీసుకెళ్ళి లోపల పెడతారు. హ్యూమన్ ట్రాఫికింగ్. ఏం చేస్తున్నాను? ఆ కాలంలో ఇస్కరియోతు యూదా మనిషిగా ఉన్న దేవుణ్ణి నమ్మాడు. దేవుడే మనిషిగా దిగి వచ్చి మధ్యలో ఉంటే, వచ్చి దేవుణ్ణి మనిషిని ప్రపంచంలో ఒకటేసారి అమ్మేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఇస్కరియోతు యూదానే. ఏమడుగుతూ చూడండి, 15వ వచనం, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమీ ఇత్తురని వారిని అడిగాను. అప్పుడు వాళ్ళు అన్నారు, 30 వెండి నాణ్యములు తూచి, ఇదిగో నీవే తీసుకో, జల్సా చేసుకోపో అని ఇచ్చారు. అది ఉన్నంతసేపు చాలా సంతోషపడ్డాడు, డబ్బు దొరికిందని. యేసు ప్రభును అప్పగించేంత వరకు సాతానుడు లోపల ఉన్నాడు ఇస్కరియోతు యూదాలో. అప్పగించిన తర్వాత వాడు ఎగిరి గంతులేస్తున్నాడు, నేను పట్టేసుకున్నానని. ఎవరిని? ఇస్కరియోతు యూదాను పట్టేసుకున్నాను. దానితో పాటు ప్రభువును. ఈ దెబ్బ కన్నా భయపడిపోయి ఆయన రక్తం చిందించకుండా, అయ్యో నన్ను పట్టుకోకండి, నన్ను విడిచిపెట్టండి అని అంటాడేమో. మనిషి కదా, ఎంతైనా మనిషిగా ఉన్నాడు గనుక, మనిషి స్వభావంలో ఉన్నాడు గనుక, నన్ను కొట్టకండి, కొరడాలతో ఇంకొకసారి ఏం చేయను అని యేసుప్రభు వెనుక తిరుగుతాడేమో. అప్పుడు ఆయన రక్తం చిందించబడదేమో, ఆయన సిలువ బలి జరగదేమో. ఆయన సిలువ బలి జరగకపోతే, రక్తం చిందించబడకపోతే సర్వమానవాళికి పాప క్షమాపణ ఎక్కడిది? వీళ్ళందరూ నా చేతిలో బందీలుగా ఉంటారు శాశ్వత కాలం అని సాతానుడు ఎన్నెన్ని ప్రయోగాలు చేశాడు అక్కడ. కానీ ఇస్కరియోతు యూదా ప్రభువు కంటే ధనమే నాకు ముఖ్యం, ఇదే నాకు చాలా గొప్పది అని అనుకుని వెంబడించడం వలన చివరికి ఇస్కరియోతు యూదా మరణం, చావు ఎలా జరిగింది చూడండి. అది పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. 5వ వచనంలో 27వ అధ్యాయం గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ 27:5 5th verse, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను.
మనం ఇన్ని సందర్భాలు చూసాం కదా ఇంతవరకు. ఆది కాండంలో వారు అబద్ధాన్ని నమ్మటం వలన డెత్ అనే దాన్ని రుచి చూశారు, మరణం అనే దాన్ని రుచి చూశారు అబద్ధాన్ని నమ్మటం వలన. ఇశ్రాయేలీయులు అరణ్యములో దేవుడు చెప్పిన మాటలు నమ్మక వారు తీసుకొని వచ్చిన అబద్ధాన్ని నమ్మటం వల్ల వారు రుచి చూసినది మరణం. అలానే యేసు ప్రభు పాపము చేయవాడు ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు అని చెబుతున్నానని చెప్పినప్పుడు పాపం వలన వచ్చు జీతం మరణమని రోమపత్రిక 6:23లో రాయబడిన మాట ఏంటి? పాపమునకు దాసులుగా ఉన్నంత కాలం మన పరిస్థితి ఏంటి? ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణం. నువ్వు పాపానికి దాసుడుగా ఉన్నంత కాలం నీకు లభించేది మరణం. పోనీ ఈ 3 మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఒక చోటుకు వచ్చి చూస్తే ఇస్కరియోతు యూదా సత్యమైన దేవుణ్ణి పక్కన పెట్టి అబద్ధమైన ధనం, భూ సంబంధమైన ధనమును పట్టుకోవడం వలన చివరికి లభించిందేదే ఏమొచ్చింది? మరణం. అబద్ధాన్ని నమ్మడం వలన దాని ఎండ్ రిజల్ట్ ఏముందంటే డెత్. అబద్ధాన్ని నమ్మిన ప్రతిసారి మరణమే మన వద్దకు చేరుకుంటుంది. ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ కంటికి ఇది చూపించాడు దేవుడు. హవ్వమ్మ గారికి పండు చాలా రమ్యంగా కనపడిందట. చూపించగానే చాలా బాగుంది అని నమ్మి ఆవిడ తీసుకొని తన శరీరంలోకి తెచ్చిపెట్టుకుంది, తన హృదయంలోకి తెచ్చిపెట్టుకుంది. ఆవిడ బలహీనత ఆ చెట్టుకు కాసిన పండు. అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఉన్న బలహీనత, అక్కడ చూసిన ఉన్నత దేహులు భయం. దేవుని కంటే మనుషులే గొప్పవారు. ఇక యోహాను సువార్త 8లోకి వస్తే అక్కడున్న యూదా జనాంగం నువ్వు పాపమునకు దాసుడు, పాపం చేస్తున్న రోజులు అని చెబితే లేదు మేమే పరిశుద్ధులమే, మా అంతకు మేము చాలా నీతిమంతులం అనే స్థితిలో ఉంటూ స్వనీతిని ఆధారం చేసుకుని వారు జీవిస్తున్నారు. అక్కడ దేవుని నీతిని ఆధారం చేసుకోనక. ఇక 4 ఇస్కరియోతు యూదాను చూశాను. దేవుడే మనిషిగా దిగి వస్తే నీకు ఆయన కావాలా, ధనం కావాలా అని అడిగినప్పుడు ధనమే కావాలి అని కోరుకుని అబద్ధాన్ని వెంబడించి వెళ్ళిపోయాడు. ఈరోజు బాప్తిసం తీసుకోనకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఎందుకు నాయన నీకు ఈ పిలుపు ఇంతగా నీకు వినపడుతున్నా? వై ఆర్ యూ డిలేయింగ్? ఎందుకు ఆలస్యం? ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? దేవుడు అక్కర్లేదా అని అంటే, లేదు అయ్యగారు, పాస్టర్ గారు, చాలా పనులు ఉన్నాయండి, ఇంకా నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవన్నీ నేను మానేసి అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దామని. హవ్వమ్మ గారికి ఆ పండు ఒక బలహీనత, ఇస్కరియోతు యూదాకు ఈ ధనం ఒక బలహీనత, ఇశ్రాయేలులకు వారు చూసినవన్నీ భయపడిపోయారు, అదొక బలహీనత. ఈరోజు నీకు లోకాశలు అనేటువంటి వాటి మీద నేత్రాశ, శరీరేచ్ఛ, జీవపు డమ్మం అనే వాటిలో నలిగిపోయి ఇరుక్కుపోయి దేవుని కంటే అవే నీకు ఉన్నతంగా కనపడుతున్నాయి. అందుకే దేవుడు అంటే ఇష్టం లేదు. దేవుడు తప్ప, ఆయన మాటలు తప్ప మిగిలిన వేటిని ప్రేమించరా. ఇప్పుడు చూసినటువంటి రిజల్ట్, పర్యవసానం ఎలా ఉందనంటే మరణమే రుచి చూస్తున్నారు, డెత్తే రుచి చూస్తున్నారు. ఏమైంది? ఊరి పోసుకొని చనిపోయాడు. అది మామూలు ఊరి కూడా కాదట. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఊరేసుకున్నప్పుడు ఎంత ఎత్తులో వేసుకున్నాడేమో, ఆ తాడు కూడా పట్టుకోలేదేమో. ఆ బరువుకి తాడు పడిపోతే ఏమైందో, తలకిందులుగా పడ్డాడు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం నుండి చూస్తే పేతురు గారు మాట్లాడుతూ, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను.
అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులను బయటికి వచ్చాను. అంత ఘోరమైన చావు, మామూలు చావు కాదు. సాధారణంగా ఊరేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా మీరు అక్కడక్కడ మనకి ఇళ్ళలు కనపడితే నాలుక బయటికి రావటము, లేకపోతే కళ్ళు గుడ్లు బయటికి రావటము, ఇలాంటివన్నీ చూసి ఇక్కడికి పేగులు బయటకు వచ్చాయట, ఇంటెస్టైన్స్ అన్నీ. అబ్బా, చాలా ఘోరమైనది. పైనుంచి పడ్డగానే శరీరం ఒక బెలూన్ అన్నీ నింపి, ఒక గాజు గ్లాస్లోనే ఏదైనా నింపి పైనుంచి కింద పడేస్తే అట్లా పగిలి పిచ్చలైపోయింది. మరణం ఇది. ఆల్ రైట్, ఇప్పుడు వస్తున్నాను. కన్క్లూజన్, సమ్మరీ. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఆరవ వచనంలో, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 6, నేనే మార్గము, నేనే మార్గమును, నేనే సత్యమును. ఈ మాటకు అర్థం ఏంటంటే, నేను తప్ప నీ వద్దకు ఏదొచ్చినా కూడా అది అబద్ధమే. నేనే సత్యం. ఇంతవరకు విన్నారు. ఆది కాండంలో ప్రారంభమైంది. అబద్ధాన్ని విన్నోడు చచ్చిపోయాడు. ఆదాము హవ్వమ్మలు అబద్ధాన్ని నమ్మిన ఇశ్రాయేలీయులు అరణ్యంలో రోజుకి సగటున 50 మంది వరకు చనిపోయారు. ఇస్కరియోతు యూదా ధనమనే అబద్ధాన్ని నమ్మి ఇదే నీకు మేలు చేస్తుందన్న ఆలోచన కలిగి నాశనమైపోయి చచ్చిపోయాడు. ఈరోజు దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. సరే, బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా మహాపరిశుద్ధులే అని అనుకుంటే, నువ్వు తీసుకున్న తర్వాత ఎన్ని తప్పుడు అడుగులేసావు, ఎన్ని పొరపాట్లు చేసావు దేవుని దృష్టిలో. బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నువ్వు ఇలాంటి తప్పులు చేస్తుంటే, నేడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకొకసారి చేయకుండా దేవునితో నేను బలంగా ఉంటాననే మాట ఇవ్వు. దేవునికి మాట ఇచ్చి తప్పు చేయకుండా జాగ్రత్త పడాలిగా. నేను సత్యం కాదది, నేనే సత్యం అంటే దాని మీనింగ్ ఏంటి? నేను తప్ప మిగిలినది ఏది నీ దగ్గరకు వచ్చినా కూడా అది అబద్ధమే. దట్ విల్ లీడ్ టు డెత్. అది మరణానికి దారితీస్తుంది. అబద్ధాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ నాశనం అయిపోయారు. కాబట్టి నేనే మార్గం అనే దాని గురించి మీకు ఇంకా ఎక్కువగా అర్థం చేయించడానికి నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోనికి ఒకరు వస్తారు. 16వ అధ్యాయం యోహాను సువార్త చాప్టర్ నెంబర్ 16 గాస్పెల్ ఆఫ్ జాన్. పన్నెండవ వచనం నుండి, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలువు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగినప్పుడు, మన మధ్యలోనికి వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. కంప్లీట్ ట్రూత్లోకి నడిపిస్తాడట. సర్వసత్యంలోనికి నడిపించును. ఆ సర్వసత్యమే ప్రభువునందు గుప్తమై ఉందని మనం ఎరిగి, ఒక్క విషయంలో చెప్తున్నాను, అబద్ధాన్ని నమ్మితే యేసు ప్రభువును తప్ప, అబద్ధం అంటే ఏంటి? యేసు ప్రభువు తప్ప మిగిలిన దేనిని వెంబడించినా కూడా దట్ విల్ లీడ్ టు డెత్, మరణమే. కాబట్టి ఈ అబద్ధాన్ని నమ్మి ఓడిపోయి పడిపోదామా? యేసు ప్రభువును తెలుసుకొని మనం పరలోక రాజ్యానికి చేరుదామా? ఇంకా చెప్పాలంటే, భూలోకాన్ని వీడు ఇంతగా దెబ్బతీసినప్పుడు మనము దేవునితో ఉండకుండా, అంతే కదా. నేను అప్పుడప్పుడు కొన్ని వార్తలు చదివినప్పుడు చాలా భయంకరంగా ఉంటాయి. ఎలాంటివంటే ఇవి, ఒకడైతే ఒక నేరం చేసి లోపలికి వెళ్ళాడట, జైల్లోకి. బయటకు వచ్చిన తర్వాత నన్ను జైల్లో వేపిస్తావు నువ్వు, నన్ను జైల్లో వేపిస్తావు నువ్వు అని ఏపించినోడిని మళ్ళీ హత్య చేయడం. ఫస్ట్ ఏదో చేశాడు, చేసేందుకు లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత బయటకు వచ్చి బెయిల్ మీద నన్ను జైల్లో వేపిస్తావు నువ్వు అని మళ్ళీ బయటకు వచ్చి ఏపించినోడిని కొట్టేసి వెళ్ళిపోయాడు.
ఇలాంటి వార్తలు వినలేవా మనం సమాజంలో? బెయిల్ మీద బయటికి వచ్చి మళ్ళీ జైల్లోకి వెళ్ళటం, ఆ తర్వాత మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ ఇంకొకటి చేయడం, నేరాలు. ఎలాగైతే నేరం మీద నేరం, నేరం మీద నేరం, నేరం మీద నేరం చేసుకుంటూ పోవడం ఎలానో, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి ఎందుకు నెరవేర్చబడును గాక అనే మాట అనమన్నాడుగా దేవుడు. ఆయన చిత్తం పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో భూమి మీద అలాగ ఉండాలనేది ఆయన ఉద్దేశం. కానీ భూమి మీద జరగట్లేదే. భూమి మీద దేవునికి ఇష్టలుగా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకలేకపోవడంతో సాతానుడు మనల్ని అందరినీ పడేసి వాడు ఎగిరి గంతులు వేస్తుంటే నెక్స్ట్ టార్గెట్ ఏముండొచ్చు? వీరికి భూలోకాన్ని నాశనం చేశాను, వీరికి దక్కకుండా, దేవుడు వీరి మధ్యలో ఉండకుండా, దేవుడు వీరికి దక్కకుండా, వీరికి దేవుడు దక్కకుండా నేను అంతా అస్తవ్యస్తం చేసి పడేశాను. ఇక నెక్స్ట్ వీళ్ళకి దొరకకుండా ఒకటి చేయాలి. నెక్స్ట్ ఏ లోకం మీద కన్నేసింటాడు వీడు? పరలోకమే వీరికి దొరకకుండా ఉండాలని అంటే వీరందరినీ అక్కడ ఆ పరలోకం ఖాళీగా పెట్టి నా లోకంలోకి తీసుకొని వెళ్ళిపోవాలి అని మనల్ని అందరినీ దేవుని మాటలు నిజమా అని చెప్పి ఆ నిజం కాదు కదా అని చెప్పి మాయలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. వాడి మాటలు అబద్ధం, నేనే సత్యం, నన్ను నమ్మితే మీకు పరలోకం, నన్ను నమ్మకపోతే చూడండి జరిగిన పరిస్థితి చెప్తున్నాడు ప్రభు. క్రైస్తవుల కుటుంబాలకే జీవితకాలం అంతా చెప్పాల్సిన పరిస్థితి. బాబు ఇంకా ఎన్నాళ్ళైనా చచ్చిపోతే ఏంటి నీ పరిస్థితి అని క్రైస్తవేతలకు ఇంకెంత చెప్పాలి చెప్పండి పరిస్థితి. ఎవరైనా దేవునికి నమ్మకంగా లేకుండా ఒకవేళ పొరపాటు చేసి మోసం చేసింటే ఇదిగో విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని, వద్దు నా ప్రభువా, అబద్ధాన్ని నమ్మడం వలన నా బ్రతుకిలా నాశనం అయిపోయింది, ఈరోజు నీవే సత్యమని మరొకసారి నాకు నేర్పించా. కాబట్టి ఈ సత్యంలోనే ఎప్పుడూ జీవసిస్తూ నిజమైన మార్గాన్ని ఎంచుకొని మీ వద్దకు వచ్చేటకు నాకు నేర్పించాను తండ్రి అని మన విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో మనము దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని అందరం కలిసి ప్రభు యొక్క బలలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన తర్వాత, ప్రేమగల తండ్రి మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి మహిమపరుస్తున్నాం తండ్రి. అబద్ధాన్ని నమ్మి ఓడిపోయాం, సత్యమైన ప్రభువును తెలుసుకొని గెలిచి మీ సింహాసనం వద్దకు మేము చేరుటకు సహాయం చేయని ప్రార్థిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి.